సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఈ నెల 28 నుండి కొత్త రేషన్ కార్డులు ఇళ్లకు కూడా దరఖాస్తులు. ఈ నెల 28 నుండి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 20వ తేదీ నుంచి నిర్వహించున్నట్లు గ్రామ సభలో రేషన్ కార్డులకు పేదల దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా వెల్లడించారు. గ్రామ సభల ద్వారా అందిన దరఖాస్తుల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు పథకాలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరించనున్నారు. అయితే ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద స్వీకరించిన దరఖాస్తులు రద్దుగానున్నాయి. పేదలు మళ్లీ గ్రామ సభల ద్వారా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద సొంత జాగా ఉన్న వారికి 3 లక్షల ఆర్థిక సాయం గృహలక్ష్మి పథకం కింద ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఎన్నికల ముందు 15 లక్షల దరఖాస్తు స్వీకరించిన ఉడపద ద్వారా 11 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వాటిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకం అనేది అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం రద్దు చేసి 5 లక్షలతో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.